ఒక రాతి విగ్రహం ఎలా ఒక దేవుడిలా మారుతుంది? మీరు ఎన్నో గుళ్ళలో ఎంతో మంది దేవుళ్ళని చూసి ఉంటారు, కానీ చాలా మందికి ప్రాణ ప్రతిష్ఠ ఎలా జరుగుతుందో తెలియదు. అందుకే ఈ వీడియోను చివరి వరకు చూడండి, మీకు రోమాలు నిక్కబొడుచుకుంటాయి. ప్రాణ ప్రతిష్ఠ జరగక ముందు విగ్రహం ఒక శిల్పం మాత్రమే. దాన్ని ముట్టుకోవచ్చు, కదపవచ్చు, పరిశీలించవచ్చు. దానికి ఒక శరీరము ఉంటుంది, కానీ ఆత్మ ఉండదు. ప్రాణ ప్రతిష్ఠ ఒక్క రోజులో చేసేది కాదు. ప్రాణ ప్రతిష్ఠ చేసే కొన్ని రోజుల ముందు నుంచే ఏర్పాట్లు మొదలవుతాయి. విగ్రహాన్ని నీళ్లు, పాలు, తేనె, నెయ్యి, మూలికలతో పదే పదే అభిషేకాలు చేస్తారు. ఆత్మ ప్రవేశించడానికి ముందు ఆఖరిసారిగా పవిత్రం చేస్తారు. పూజారులు ఉపవాసం ఉంటారు, మౌనవ్రతం చేస్తారు. ఈ దైవ కార్యానికి సిద్ధమవటానికి మంత్రాలు జపిస్తారు. ఇప్పుడు గుళ్ళలో ఎక్కువగా బయటికి చెప్పని ముఖ్యమైన ఘట్టానికి వద్దాము. అదే కళ్ళు. శిల్పి కళ్ళను సగం మాత్రమే తెరిచి ఉంచుతాడు. నిజమైన నేత్రోన్మిలనం ప్రాణ ప్రతిష్ఠ రోజే జరుగుతుంది. అద్దం లేదా సూదిని పట్టుకొని పూజారులు మంత్రాలు జపిస్తూ స్వామివారికి లేదా అమ్మవారికి దృష్టిని ప్రసాదిస్తారు. ఆ రోజు నుంచి అది ఒక విగ్రహం అని ఎవరు అనరు, స్వామివారు లేదా అమ్మవారు అని పిలుస్తారు. ఇప్పుడు ప్రాణ ప్రతిష్ఠ మొదలవుతుంది. బయట హోమాలు జరుగుతాయి. అగ్నిలో వేసిన మంత్రాలను పవిత్రమైన కలశాలలోకి తీసుకుంటారు. గర్భగుడిలో అర్చకుడు న్యాసం చేస్తాడు. విగ్రహం తల, ఛాతి, చేతులు, పాదాలు తాకుతూ ప్రతి భాగంలోకి బీజమంత్రాలను ప్రవేశపెడతారు. తరువాత ఆవాహనం జరుగుతుంది. ఆ దైవాన్ని పిలుస్తూ ఆహ్వానిస్తారు. చివరగా కలశంలోని నీటిని విగ్రహం మీద చల్లుతారు. అప్పుడు ఆ రాతి విగ్రహం ఆలయవాసం చేసిన ఒక దేవతా మూర్తిగా మారుతుంది. చాలా విగ్రహాల పీఠం కింద యంత్రాలు, లోహాలు, మూలికలు, నవరత్నాలు దాగి ఉంటాయి. ఆ తరువాత శంఖం పొడి, మూలికలు, ఖనిజాలతో తయారు చేసిన అష్టబంధనంతో ఆ విగ్రహాన్ని పీఠానికి బంధిస్తారు. ఆ అష్టబంధనం పగిలిపోయినప్పుడు గుడిలో వాళ్ళకి అర్థమవుతుంది, కుంభాభిషేకం చేయాల్సిన సమయం వచ్చిందని. ప్రాణ ప్రతిష్ఠ తరువాత విగ్రహాన్ని ప్రాణం ఉన్న దైవంలానే పూజిస్తారు. నిద్రలేపి, స్నానం చేయించి, వస్త్రాలు వేసి, నైవేద్యం పెట్టి, పూలు సమర్పించి, అగరబత్తులు వెలిగించి, దీపారాధన చేసి, సంగీతంతో ఆరాధించి రాత్రి పడుకోబెడతారు. ఆ గుడికి సంబంధించిన ఆగమ శాస్త్రం తెలిసిన పూజారులు మాత్రమే ఆ మూర్తిని ముట్టుకోవాలి. ఒకవేళ విగ్రహం దెబ్బతింటే పాత విగ్రహాన్ని పక్కన పెట్టి అదే ఆత్మను కొత్త విగ్రహంలోకి ప్రవేశింపజేస్తారు. కాబట్టి మీరు ఒక దైవం ముందు నిల్చున్నప్పుడు గుర్తుపెట్టుకోండి, అగ్ని, నీరు, మంత్రాలు, ఒక గురు పరంపర అంతా కలిసి ఒక రూపానికి ప్రాణం పోసిన పవిత్రమైన రోజు ఒకటి ఉందని. ఎవరైనా అదొక రాతి విగ్రహం మాత్రమే అన్నప్పుడు వాళ్ళకి ప్రాణ ప్రతిష్ఠ గురించి చెప్పండి.